బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. మిత్రులారా, సహజంగా మనిషిలో ఉన్నటువంటి ఒక భావన ఏంటంటే, ఒంటరిగా ఉన్నప్పుడు తనని ఎవరు చూడడం లేదు కదా అని చెప్పేసి ఒక రకమైనటువంటి భావన. వాస్తవంగా చెప్పాలంటే అతను చాలా నిర్లక్ష్యతలో ఉన్నాడు, నిర్లిప్తతలో ఉన్నాడు, నన్ను ఎవరు చూడడం లేదు కదా అని చెప్పేసి. కానీ అతనికి సీసీ కెమెరాలు అనే ఏదైతే ఒక ఆధునికమైన టెక్నాలజీ ఏదైతే ఉందో అదొక హెచ్చరిక లాంటిది. మనిషి తన జ్ఞానంతో ఏర్పాటు చేసుకునే సీసీ కెమెరాలే, మరి సృష్టి ప్రభు ఇంకెంత జ్ఞానం ఉంటుంది ఆయనకు? ఆయన ఎలాంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు? మనం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు కనబడుతుంటాయి, కానీ ఆయన ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు మన కంటికి కనబడవు. దైవదూతలు ఉన్నారు మన చుట్టూ కూడా. మనం చేసే ప్రతి పని కూడా నమోదు చేస్తున్నారు వాళ్ళు. పలికే ప్రతి మాట కూడా నమోదవుతుంది. మా యల్ఫజు మిన్ కౌలి ఇల్ల లదైహి రఖీబున్ అతీద్ అంటాడు. మీరు పలికే ప్రతి మాటను రాయడం కోసం ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉంటాడు అని చెప్పేసి. సోదర మహాశిలరా, దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, ఇత్తఖిల్లా హైసుమా కుంత. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, లేకపోతే 100 మందిలో ఉన్నా, 1,00,000 మందిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ దైవానికి భయపడుతూ ఉండండి. ఎందుకంటే ఇదే దైవభీతి, ఇదే దైవారాధన. 4 గోడల ఆరాధనాలయంలో చేసినటువంటి ఆరాధన మాత్రమే దైవభీతి కాదు. సహజంగా మనలో ఉన్నటువంటి భావన ఏంటంటే, మనము మస్జిద్లో లేకపోతే గుళ్ళో, చర్చిలో చాలా భక్తిగా ఉంటాం. ఇక్కడ దేవుడు ఉంటాడు, దైవం ఉంటాడు అని చెప్పేసి. కానీ మన బుర్రకి ఆ సమయంలో తట్టదు ఏంటంటే, దైవం ఇక్కడే కాదు, సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. మసీద్ బయట కూడా దైవం ఉంటాడు సోదర మహాశైలారా. కాబట్టి ఆ దైవాన్ని ఎప్పుడు కూడా భయపడుతూ ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా భయపడుతూ ఉండాలి. ఎందుకంటే సహజంగా నలుగురు ఉన్నప్పుడు మనిషి ఏదైనా ఒక తప్పు చేయడానికి సంకోచిస్తాడు, సంశయిస్తాడు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే నలుగురిలో ఉన్నప్పుడు కంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా దైవానికి ఎక్కువగా భయపడుతూ ఉండాలి. దైవానికి భయపడడం అంటే, అది ఈ పని నేను చేస్తున్నాను, దీనికి దైవం నన్ను ప్రశ్నిస్తాడు, నేను సమాధానం చెప్పుకోవాలి, నేను చేసే ప్రతి పని దైవం నమోదు చేస్తున్నాడు అన్న ఆలోచన ఉండడమే ప్రతి క్షణం కూడా దైవభీతి కలిగి ఉండడం అన్నమాట. దైవ ప్రవక్త ఇది చెప్పారు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయనకి భయపడుతూ ఉండండి. ఆయన ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు. ఇన్నల్లాహ వాసివున్ అలీం, సర్వం వ్యాపించి ఉన్నాడు. కాబట్టి సోదర మహాశిలారా, మనం ఇప్పటివరకు చాలా తప్పులు చేస్తుంటాం, చాలా పాపాలు చేస్తుంటాం, బహిరంగంగా చేస్తుంటాం, రహస్యంగా చేస్తుంటాం. దైవం రహస్యంగా చేసినటువంటి పాపాలను, బహిరంగంగా చేసిన పాపాలను, మన అందరి పాపాలను కూడా క్షమించుగాక. ఇప్పటి నుండైనా మనము బహిరంగంగానైనా రహస్యంగానైనా ఆ దైవానికి భయపడుతూ చేసిన తప్పులకు మనము పశ్చాత్తాపం చెందుతూ దైవాన్ని క్షమాపణ వేడుకుంటూ ఒక చక్కటి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. దైవం మీకు, నాకు, మన అందరికీ కూడా మన తప్పులను, పాపాలను క్షమించి మంచి జీవితాన్ని గడిపే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. రండి ఇస్లాంను తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్తం సుఖినో భవంతు. థ్యాంక్ యూ.